కావేరి విషయంలో దేవా పని పట్టడానికి రంగంలో దిగుతాడు బాలరాజు. ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్‌తో, షాక్‌తో దేవా ముందైతే ఉంటున్నాడనమాట. ఫస్ట్ దేవాకి ఒక పెద్ద బాక్స్ పంపిస్తాడు. అందులోనే ఒక సర్ప్రైజింగ్‌గా ఒక బొకే ఉంటుంది, ఒక లెటర్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుందనమాట. అది చూసి షాక్ అయిపోతాడు దేవా. అవన్నీ ఈ పెళ్లి కాని పరిమళనే చూస్తుంది. ఆమె ఏమనుకుంటుంది, ఏదో లవ్ లెటర్ వచ్చింది బావమరిది గారికి అన్నట్టు చూస్తుందనమాట. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ పంపించారులే, వాళ్ళు పొడుపు కథలు పొడుస్తూ ఉంటారు. అందులో ఏం రాసుంటారంటే, నీతో పాపం పంచుకున్న నేను త్వరలో నిన్ను కలుస్తాను అన్నట్టు రాసుంటుందనమాట. పొడుపు కథలు పొడుస్తూ ఉంటారు. నేను అలానే పొడుస్తూ ఉంటాను అంటే, ఈ నాగవల్లి వచ్చి ఎవరిని బావ ఎవరిని పొడిచావు? కత్తితో ఏమన్నా పొడిచావా? అంటే, ఛీ! ఛీ! అలాంటివి నేనెందుకు చేస్తాను అని చెప్తాడనమాట. ఏదో దాచుతున్నట్టున్నారు మీరు నా దగ్గర అంటే, నేనేం దాచడం లేదన్నట్టు చెప్తాడు. మరోవైపు ఉషా వాళ్ళ ఇంటికెళ్ళేలోపే ఇంటి ఓనర్ కూర్చొని, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. మీకోసం రౌడీలొస్తున్నారు. మీరు రౌడీలతో ఫైటింగ్‌లు చేస్తున్నారు. ఇలాంటి రౌడీ ఆడపిల్ల మా ఇంట్లో ఉండకూడదని చెప్పని పంపించేయాలనుకుంటాడు. అయితే ఉషా పని మనిషి ఒక వారం రోజులు గడివివ్వండి అంటే, సరే అంటాడు. కానీ ఉషా చేసే ఓవర్ యాక్షన్‌తో 2 రోజులే అంటాడు. ఇక ఈ చిన్ని అది చూస్తుందనమాట. అమ్మ వాళ్ళకి ఇల్లు లేదు. ఎలాగోలా మనం ఒక ఇల్లు ఎతికి పెట్టాలి అనైతే అనుకోని స్కూల్‌కి త్వరగా వెళ్ళాలనైతే అనుకుంటూ ఉంటారనమాట. వీళ్ళని స్కూల్‌కి తీసుకెళ్ళేది ఆటోలో బాలరాజే కాబట్టి, బాలరాజుని చూడగానే ఫస్ట్ చిన్ని ఆటోలో రాను అంటుంది. ఆ తర్వాత ఆలోచించుకొని రాజుతో చెప్తే అమ్మ వాళ్ళకి ఒక ఇల్లు చూస్తాడేమోనని చెప్తుందనమాట. అయితే బాలరాజు ఏం చేస్తాడంటే, తను ఉంటున్న ఇల్లునే కావేరి వాళ్ళకి ఇచ్చేయడానికి డిసైడ్ అవుతాడనమాట. తను అక్కడే కదా! ఎక్కడైనా నేను ఉంటానులే, అడ్జస్ట్ అవుతానులే అని అనుకోని వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే ముఖ్యంగా చిన్ని నోరు తెరిచి అడిగింది కాబట్టి, చిన్ని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంతోషంగా ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయం అయితే తీసుకుంటాడనమాట బాలరాజు.